ఎలక్ట్రానిక్ మోటార్ స్టార్టర్ డైరెక్ట్ ఆన్లైన్ మోటార్ని చూడబోతున్నాము. ఓకే, ఇక్కడ మనకి మోటార్ ఆన్ అయింది, ఆటో ఆన్ అయింది. అది ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ముందు ఆఫ్ చేసుకోవాలి. మెయిన్గా మనకి ఇది దేని గురించి అంటే లో వోల్టేజ్ ప్రొటెక్షన్, హై వోల్టేజ్ ప్రొటెక్షన్, సింగిల్ ఫేస్ ప్రొటెక్షన్ అండ్ ఎలక్ట్రానిక్ ఓవర్లోడ్. మన ఓవర్లోడ్ అయినప్పుడు ఇది మనకి ఇచ్చే ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి అందుకోసం మెయిన్గా ఇది పెట్టాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఆన్ టైం ఆఫ్ టైం కూడా మనమే రాకుండా ఆన్ టైం ఆఫ్ టైం అదే ఆన్ అవుతూ ఉంటుంది. దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి, కొన్ని చూపిస్తాను. ఇది ఒక 2 సెకండ్స్ ఒత్తి పట్టుకోండి. ఇది ఓవర్లోడ్. మన మన మోటార్ ఎంతైతే లోడ్ తీసుకుంటుందో దాన్ని బట్టి మనం ఇక్కడ పెంచుకోవాలి. ఇంకేస్ ఇప్పుడు మన మోటార్ ఉంది 9 amps తీసుకుంటుందా అంటే మనం 10 కానీ 12 కానీ 30 ల్యాంప్స్ పెట్టుకోవాలి, వోల్టేజ్ పెట్టుకోవాలి. ఓకేనా? అయితే మనం ఆల్రెడీ ఇందాక చెక్ చేసినప్పుడు 19 దాకా తీసుకుంటుంది కాబట్టి 20 దాకా పెట్టుకోవాలి మనం. ఇది డ్రై రన్ అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే లోడ్ వల్ల మన ఇది బోర్ అనేది అయిపోతుంది. స్టార్టర్ అయిపోయినప్పుడు మనం డ్రై రన్ అనేది మనం ఎంతైతే వోల్టేజ్ 20 వోల్టేజ్ పెట్టుకున్నాం కదా, దాంట్లో 10% తగ్గించి పెట్టుకోవాలి. కాబట్టి ఇందాక మనము 20 పెట్టుకున్నాం కాబట్టి 5 పెట్టుకున్నా, 6 పెట్టుకున్నా, 10 పెట్టుకున్నా నడుస్తుంది డ్రై రన్. ఇది సైక్లిక్ ఆన్ అంటే వెంబడే ఆఫ్ అయిన వెంబడే మళ్ళీ ఆన్ కావాలంటే ఆఫ్ మోడ్లో పెడితే ఆఫ్ అవుతుంది, ఆన్ మోడ్లో పెడితే మళ్ళీ ఆన్ అవుతుంది. ఓకే, ఇది మన టైమింగ్, ఆన్ టైమింగ్ అంటే ఎంతసేపు నడవాలి మోటారు అనేది. ఇప్పుడు మనం 1 minute పెట్టినాము, మనం ఏం చేయాలంటే ఇది రెండు ఇది డిక్రీజింగ్ అంటే ఇది ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే టైమింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 3 hours కావాలంటే 2 hours కావాలంటే ఇదేమో మినిట్స్లో ఉంది. మినిట్స్లో మనం క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ఎంత అవర్స్ కావాలంటే అంత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 4 hours పెడుతున్నాను. 4 hours అంటే 240 minutes, 240 minutes ఆన్ టైం ఇది. ఇంకోటి మనకి ఎంత సేపట్లో ఆన్ కావాలి, 1 minute ఆన్ కావాలా, 2 minutes ఆన్ కావాలా అని చెక్ చేసుకోవాలి. నేను 5 minutes పెట్టాను. ఇది ఆఫ్లో ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఎంసీబీ ఆన్ చేసుకొని అంటే ఆన్ అయిపోయింది.